సభకు విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు। ఈ రోజున 4 సంవత్సరాల 8 నెలల కాలమైంది మనం ప్రతిపక్షంలో ఉండబట్టి। ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా గడచిన 4 సంవత్సరాల 8 నెలల పాటు రాత్రనక పగలనక తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడినటువంటి కార్యకర్తలు నాయకులే। మనం ఒక్కసారి ఆలోచన చేసుకుంటే 4 సంవత్సరాల 8 నెలల వెనక్కి వెళ్తే అసలు తెలుగుదేశం పార్టీ ఉంటుందా అనే స్థాయి నుంచి ఈ రోజు తెలుగుదేశం పార్టీ గెలుస్తుందనే స్థాయికి తీసుకొచ్చినటువంటి ఘనత మీకే దక్కుతుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను। ఈ మాట ఎందుకంటున్నానంటే ఎవరున్నారో ఎవరు పోయినారో తెలియనటువంటి పరిస్థితుల్లో ప్రయాణం మొదలుపెట్టాం 4 సంవత్సరాల 8 నెలల క్రితం। ఆ రోజున మన ఎంట ఉన్నటువంటి వాళ్ళు ఎవరంటే స్వచ్ఛమైన నికార్సైనటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మాత్రమే ఉన్నారు మన ఎంట అనేది వాస్తవమని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను। 4 సంవత్సరాల 8 నెలల కాలమైన తర్వాత ఈ రోజున ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాత రక్తంతో పాటు కొత్త ఉత్సాహము ఉరగలేసేటువంటి ఉత్సాహము సమరోత్సాహం కూడా అందరిలో కనపడతా ఉంది। దీనికి కారణం ఒకసారి ఆలోచన చేస్తే గ్రామ స్థాయిలో కార్యకర్త నుంచి మొదలు పెడితే రాష్ట్ర స్థాయిలో మన ప్రియతమ నేత తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారితో ఆలోచన చేయండి। అదే రకంగా ఆయన కుమారుడు భవిష్యత్తు తెలుగుదేశం పార్టీ ఆశా కిరణం నారా లోకేష్ గారి గురించి ఆలోచన చేయండి। వాళ్ళిద్దరితో పాటు ఈ రోజున మండు టెండను సైతం లెక్క చేయకుండా ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉండాలనే ఆలోచనతో ఇంట్లో నుంచి బయటకు వచ్చి రోడ్డెక్కినటువంటి మనందరి తల్లి భువనేశ్వరమ్మ గురించి ఆలోచన చేయండి। ఈ పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఎందుకు వచ్చినాయో మనకందరికీ తెలుసు। ఒక రాక్షసుడు అధికారం లేకొస్తే ఏ రకమైనటువంటి పరిపాలన అందిస్తాడో 4 సంవత్సరాల 8 నెలలుగా మనమందరం కూడా రుచి చూస్తానే ఉన్నాం, రగిలిపోతానే ఉన్నాం అనేది వాస్తవం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను। మీరు ఒకసారి పరిపాలన గురించి ఆలోచన చేయండి। ఇదే కదిరి నియోజకవర్గంలో అనంతపురం జిల్లాలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి మానస పుత్రిక అయినటువంటి హంద్రి నీవా సుజల స్రవంతి ఏమాత్రం కూడా నదీ జలాలు అనేది ఎప్పుడు కూడా చూడనటువంటి ఈ ప్రాంతానికి నదీ జలాలు తీసుకొచ్చి మన కళని సాకారం చేసినటువంటి ఘనత గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే దక్కుతుందనేది వాస్తవం అని మీరందరూ గమనించుకోవాలా। అంతేకాదు ఈ రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి అతిపెద్ద పరిశ్రమ అయినటువంటి కియాని కూడా అనంతపురం జిల్లాకు తీసుకొచ్చి మన ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు కావచ్చు, పారిశ్రామికవేత్తలకు కావచ్చు, వ్యాపారస్తులకు కావచ్చు, అన్ని రకాలుగా ఆదాయ వనరులు కావచ్చు, ఉపాధి కావచ్చు కల్పించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే దక్కుతుందని, ఆ తెలుగుదేశం ప్రభుత్వానికి మాత్రమే దక్కుతుందనేది వాస్తవం అని మీకు అందరికి కూడా తెలుసు అని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను। ఇవన్నీ ఎందుకు గుర్తు చేస్తా ఉన్నానంటే ఇన్ని రకాలుగా ఈ ప్రాంతానికి అభివృద్ధికి పాటుపడినటువంటి ప్రభుత్వాన్ని మనము గత ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి ఫలితం ఏందనేది ఒక్కసారి అందరూ కూడా మళ్ళొక్కసారి ఆలోచన చేసుకోమంటా ఉన్నాను। దీంట్లో చరిత్రహీనులుగా మనమే మిగిలిపోతాం, చివరికి ఈసారి తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకురాకపోతే అని చెప్పేసి కూడా మనం అందరూ గుర్తెరగాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాము। ఇన్ని రకాలుగా అనంతపురం జిల్లాకు చేదోడు వాదోడుగా ఉన్నటువంటి ప్రభుత్వం చరిత్రలో ఎప్పుడైనా ఏ ప్రభుత్వం అన్నా ఉందంటే అది నిస్సందేహంగా తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమే, చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఈ అనంతపురం జిల్లాకి అంతో ఇంతో మంచి చేసినటువంటి నాయకుడు అని చెప్పేసి కూడా మనం అందరూ గ్రహించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను। ఇంత పెద్ద ఎత్తున మన జీవితాల్లో మార్పు తెచ్చినటువంటి ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా ఉందా ఆలోచన చేసుకోమంటున్నాను। ఈ 4 సంవత్సరాల 8 నెలల కాలంలో మన నియోజకవర్గంలో ఒక్కసారి మన పరిస్థితులు ఆలోచన చేసుకోమని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ కూడా తెలియజెప్తా ఉన్నాను। మహిళలు కూడా రోడ్డెక్కేసి విచక్షణ రహితంగా ఒక పోలీస్ అధికారి ఒక అధికార పార్టీకి కొమ్ము కాసేటువంటి ప్రయత్నంలో భాగంగా లాఠీ చార్జ్ చేస్తే దాటి దెబ్బలు తిన్నటువంటి మహిళలు మీ ప్రయాస వృధా కాదని చెప్పేసి కూడా ఈ వేదిక మీద నుంచి కోరుతా ఉన్నాను। వచ్చినటువంటి కార్యకర్తలు కూడా ఆ లాఠీ దెబ్బల్ని గుర్తు తెచ్చుకోమని చెప్పేసి కోరుతా ఉన్నాను।
దాదాపు ఈ నియోజకవర్గంలో గత 4 సంవత్సరాల 8 నెలలుగా నాతో పాటి దాదాపు 18 నుంచి 30 కేసులు పెట్టించుకున్నటువంటి కార్యకర్తలు చాలా మంది ఉన్నారు. ఇక్కడ వేల సంఖ్యలో, వందల సంఖ్యలో ఉన్నారు. ఎందుకు పెట్టించుకున్నారంటే ఎక్కడో దొమ్మి చేసావు, దోపిడీ చేసావు, దొంగతనం చేసావు కాదు. ప్రజల సమస్యల పట్ల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కాపాడుకునేటువంటి క్రమంలో చేసినటువంటి పోరాటాలే ఇవన్నీ కూడా అని ఈ సందర్భంగా మీరందరూ మళ్ళొక్కసారి తెలియజేసుకోమంటున్నాను. మరి ఇన్ని రకాలుగా పోరాటం చేసినటువంటి 4 సంవత్సరాల 8 నెలల మన పోరాటం అంతిమ దశకు చేరుకున్నటువంటి పరిస్థితులు కూడా మీరు అర్థం చేసుకోమని చెప్పేసి కోరుతా ఉన్నాను. ఈ రోజున ఈ సంఖ్యారావం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే గతంలో మాదిరిగా ఎన్నికలు నిర్వహించుకునేటువంటి పరిస్థితులు లేవు. గత ఎన్నికల సందర్భంగా మనం చేసినటువంటి తప్పిదం, మన నియోజకవర్గాన్ని ఆలోచన చేస్తే ఎన్నికల సందర్భంగా మనకు గ్రామ కమిటీలు లేవు, మండల కమిటీలు లేవు, బూత్ కమిటీలు లేవు. ఏ రకంగానూ కమిటీలు లేకుండా ఎన్నికలు నిర్వహించుకుంటే మనం ఓడిపోయినటువంటి పరిస్థితుల్లో 27,800 ఓట్లతో ఓడిపోయినటువంటి పరిస్థితులు కడుపులో మంటను రగిల్చినాయి ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అనేది మీరు గుర్తెరగమంటారు. ఈ పరిస్థితుల్లో ఎందుకు పోయినామంటే ఎన్నికలు మనకున్నటువంటి ముఖ్యమంత్రి స్థాయి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అంతేకాదు గ్రామ స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్త కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా పలుకుబడి ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలే మనకున్నారు. అయినప్పటికీ కూడా ఈ ఫలితాలు ఎందుకు చవి చూసినాం? చూడటం ఎందుకంటే ఎన్నికలు నిర్వహించుకోవడంలో మనం విఫలమైనాం. పదే ప్రతి మీటింగ్లో కూడా నేను ఈ నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశంలో పదే మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఎన్నికలు నిర్వహించుకోవడం అనేది ఒక శాస్త్రీయ పద్ధతిగా తయారైనటువంటి పరిస్థితులు మనం అందరూ కూడా అవగాహన చేసుకోవాలా, ఆకలింపు చేసుకోవాలా, ఆచరణలో పెట్టాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. గతంలో మాదిరిగానే ఈ రోజున సాంకేతికత అనేది ప్రతి మనిషి జీవితంలో ఒక భాగమైనటువంటి పరిస్థితులు, ఎన్నికల్లో కూడా సాంకేతికత అనేది ఒక భాగమైందనేది విస్మరించద్దని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఈ రోజున ఒక మంచి కార్యక్రమం చేసినారు. నాకు కూడా చాలా మనసులో సంతోషమైంది. నాకే తెలియకుండానే బ్రహ్మాండమైనటువంటి బాగా పనిచేసినటువంటి కార్యకర్తని తీసుకొచ్చి ఎయిర్ కండిషన్ రూమ్ లో కూర్చోబెట్టి గౌరవించినటువంటి నారా లోకేష్ గారికి ఈ కదిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతాను, అభినందిస్తాను. ఇటువంటి ఆలోచనే మనకు కావాలా. నాయకులు వస్తుంటారు, పోతుంటారు. నాయకులు శాశ్వతం కాదు, వ్యవస్థ శాశ్వతం, పార్టీ శాశ్వతం, సమాజం శాశ్వతం, ఊరు శాశ్వతం, ఊర్లో ప్రజలు శాశ్వతం, వాళ్ళ భవిష్యత్తు శాశ్వతం. వాళ్ళందరి గురించి ఆలోచన చేయాలంటే మంచి మనసున్నటువంటి కార్యకర్తలు అనేది శాశ్వతంగా ఈ పార్టీకి అవసరమనే ఆలోచనని నిజంగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామని చెప్పేసి కదిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫున మన ప్రధాన కార్యదర్శి గారికి విన్నవించుకుంటా ఉన్నాను. అంతేకాదు ఈ రోజున మనందరి పోరాటం ఆఖరి దశకు వచ్చే 45 రోజుల్లోనే ఎన్నికలు ఎదుర్కొని పోతున్నాం. మళ్ళీ చెప్తున్నాను, ఎన్నికలు నిర్వహించుకోవడంలో ఏమాత్రం ఏమరపాటు గురి కావద్దని చెప్పేసి మీ అందరినీ కూడా వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే 3 రోజుల కాలంలో మనం ఆలోచన చేయాల్సింది బూత్ స్థాయిలో పనిచేయాల్సినటువంటి ఆలోచనని విస్మరించొద్దండి.